హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా హెల్తీగా ఉండే న్యూట్రీ బార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. జనరల్గా మనము చాలామంది పిల్లలు బయట షాప్లలో కొనుక్కుంటూ ఉంటారు కదా న్యూట్రీ బార్. సో అలా బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక మనకి వచ్చేది సమ్మర్ హాలిడేస్ పిల్లలకి స్టార్ట్ అయిపోతే ఇంకా రోజు ఏదో ఒకటి పిల్లలు కావాలని అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలా హెల్తీగా చేసి పెట్టండి. పిల్లలు ఎన్ని తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే చాలా మంచి న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇక దీనికి ఏమేమి కావాలో చూద్దాం. సో చూసారు కదా, ఇక్కడ డేట్స్ ఇవి మీకు నచ్చిన బ్రాండ్ ఏవైనా సరే అండి, కొంచెం మంచి క్వాలిటీవి తీసుకోండి. తీసుకొని ఇలా గింజలు తీసేసుకొని 500 గ్రామ్స్ మనకి డేట్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను నట్స్ అన్నీ కలిపి 500 గ్రామ్స్ ఉన్నాయి కాబట్టి డేట్స్ కూడా 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు ఒక 100 గ్రామ్స్, అలాగే పంకిన్ సీడ్స్ 200 గ్రామ్స్, మనకి వాటర్ మెలన్ సీడ్స్ 200 గ్రామ్స్, అలాగే మనకి ఇది చాక్లెట్ బార్ డార్క్ చాక్లెట్ అని దొరుకుతుందండి. ఇది మనకి స్వీట్ చాక్లెట్ కాదు, కంప్లీట్ డార్క్ చాక్లెట్ కంపౌండ్ అని దొరుకుతుంది. అది ఒక 150 గ్రామ్స్ తీసుకోండి. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకు చేసుకోవడం చాలా ఈజీ. సో చూసారు కదా, ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకుందాము. మనకి నట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకుందాము. సో ఫస్ట్ నేను ఇక్కడ అవిసె గింజలు వేసి అవి చిటపటలాడుతూ ఉంటాయి. అవిసె గింజలు అంతవరకు నిదానంగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ మనకి వాటర్ మెలన్ అది సీడ్స్ ఉంటాయి కదా అవి, అలాగే మనకి పంకిన్ సీడ్స్, ఇవన్నీ నిదానంగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు నట్స్ మీకు పర్ఫెక్ట్ కొలతతో ఏం అవసరం లేదండి. మీకు నచ్చినట్టు మీరు ఏవైనా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అవిసె గింజలు నేను ఇక్కడ 100 గ్రామ్స్ తీసుకున్నాను కదా, మీరు 200 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు. సో పర్ఫెక్ట్ కొలత అంటూ ఏమీ లేదండి. అలాగే మీరు ఒకవేళ పెంచుకుంటే నట్స్ పెంచుకుంటే అలాగే మీరు డేట్స్ని కూడా కొన్ని ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మనకి తీపి సరిగ్గా సరిపోవాలి కదా, అందుకని అలా చేసుకోండి. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ వేయించుకొని చల్లారిన తర్వాత వీటిని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. సో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోకండి. ఇలా పలుకులుగా గ్రైండ్ చేసుకొని ఇక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అలాగే మనకి డేట్స్ ఉన్నాయి కదా, గింజలు తీసేసి రెడీగా ఉంచుకున్నాము. దాన్ని కూడా కొద్దిగా వేసుకుంటూ పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని అంతా మనము రెడీ చేసి పెట్టుకున్న నట్స్ పొడి ఉంది కదా అందులో వేసుకోండి. అందులో వేసుకొని ఇలా మంచిగా చపాతీ ముద్దలాగా తడుపుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు తడుపుతూ ఉంటే సరిపోతుందో లేదో అని కంగారు పడొద్దు. కొద్దిగా మనం కొద్ది క్వాంటిటీలో తీసుకొని తడుపుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇలా మంచిగా ముద్దలాగా చేసుకున్న దీన్ని ఒక బటర్ పేపర్ వేసి ఇలా రోల్ చేసుకోండి. మన చపాతీ కర్రతో ఇలా మంచిగా నచ్చిన షేప్లో మీకు రోల్ చేసుకొని ఇక పక్కన పెట్టుకొని మన చాక్లెట్ ఉంది కదా దాన్ని మెల్ట్ చేసుకుందాం. దానికోసం ఇలా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మెల్ట్ చేసుకోవాలి. కింద ఒక కడాయిలాగా పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని దాని మీద ఇలా చూసారు కదా, ఇలా చిన్న గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న చాక్లెట్ అంతా వేసి ఇలా మెల్ట్ చేసుకోండి. సో చూసారు కదా, ఒక 2-3 మినిట్స్లో మనకి మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిన దాన్ని వేడిగా ఉన్నప్పుడే మన చాక్లెట్ మీద వేసేసి ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేయండి. మనకి మా పొడి అంటే మనకి నట్స్ ఉన్న పొడి కనిపించకుండా ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా మంచిగా డ్రై అయిన తర్వాత ఇక మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.